ఓరుగల్లులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తుంది. ఈ తరుణంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నుండి రోజుకో తీరు వాదనలు వినపడుతున్నాయి. రాజీనామా చేయను, స్పీకర్ నిర్ణయాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు కడియం శ్రీహరి. అయితే కడియం శ్రీహరి చెప్తున్న మాటలకే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరి రాజీనామా చేయడం లేదు అనడం సిగ్గుచేటు అంటున్న తాడికొండ రాజయ్యతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు రాజకీయం రోజుకో తీరుగా వేడెక్కుతుంది. ఇటు పార్టీ ఫిరాయింపుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా ఇటు ఎమ్మెల్యేలైతే స్పందించడం లేదంటూ తెలుస్తుంది. అయితే కడియం శ్రీహరి నిన్నటిదాకా ఒక వాదన వినిపించాడు, నిన్న మరొక వాదన వినిపించాడు. నేను రాజీనామా చేయనంటూ వారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనిపై మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు చెప్పండి, నిన్నటిదాకా రాజీనామా విషయం ఒక తీరుగా అయితే మళ్ళొక తీరుగా ఇప్పుడు స్పందిస్తున్నారా? ఏ విధంగా చూస్తారా? ఆయనంతటా ఆయన ఎవరు అడగకముందే నాకు 73-74 ఏళ్ళు అని చెప్పుకున్నాడు. అంటే మామూలుగా ఆ ఏజ్కి వచ్చే వరకు అయితే డిమెన్షియా అంటారు. డిమెన్షియా అంటే ఏం మాట్లాడిందో ఆయనకు తెలియట్లేదు. ఒక్క రాజీనామా విషయంలో, ఒక్క ఫిరాయింపుల విషయంలో ఎక్కడ ఉండాలో అక్కడనే ఉన్న స్పీకర్ని అడుగు, తర్వాత స్పీకర్ తేలుస్తాడు. ఇప్పుడేమో నేను రాజీనామా అని ఎన్ని రకాల మాటలు మార్చుడు, పూటకో మాట మార్చుకుంటూ ఈరోజు ఏ రోటికాడ ఆ పాట అనేది ఒక సామెత ఉంటుంది ఊర్లలో. అట్లా ఇవాళ క్రెడిబిలిటీ కోల్పోయిండు. ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, అంబేద్కర్ మీద విలువ లేదు, సుప్రీంకోర్టు లెక్కలేదు, హైకోర్టు లెక్కలేదు. స్పీకర్ని అయితే బ్లాక్మెయిల్ చేస్తాడు. మొత్తం ఆయనకు అఫిడవిట్ ఇవ్వలే, పోయి కనీసం నేను గిన్నెలు ఉన్నా గిన్నెలు లేను, ఈ అవసరానికి పోయిన అఫిడవిట్ అంటే ఏంది, నువ్వు ఏం చెప్పదలుచుకుంది దాని రాసి కింద ఆయన గత రోజుల్లో ఏదో దళిత దొర అని పేరు ఉన్నది, కల్నాయక్ అని పేరు ఉన్నది. మరి మళ్ళీ ఇప్పుడు కూడా అట్లే ఉంటానంటే అనేక సార్లు ఇప్పటికే ప్రజలు కరగాల్సి వాత పెట్టిళ్ళు, మళ్ళీ ఇంకోసారి కరగాల్సి వాత పెడతారు. తప్పకుండా పోయే కాలం దగ్గర పడ్డది. ఆయనకు ఏమంటారు ఆ కళ పోయింది, ఆ కళ పోయింది, బాలకాలు పడ్డది. గత మంచిగా లేడు ఇప్పుడు. రాజీనామా పట్ల ప్రతిపక్షాలు అత్యుత్సాహంగా ఉంది. ఒకవేళ నేను రాజీనామా చేసినా కూడా నేనే పోటీ చేస్తాను, నేనే గెలుస్తాను అంటున్నాడు. అదే గెలిచే అంత నమ్మకం ఉన్న తర్వాత మరి ఎవరొద్దంటాను? నిన్ను గెలిచే అంత నమ్మకున్నాక నేను ఎవరొద్దా అంటాను? గెలువమని అంటాను కదా. నువ్వు గెలిచినాక ఇది రాసి పెట్టుకోండి, నువ్వు గెలిచిన తర్వాత నేను పల్లెత్తు మాటను మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వచ్చే వరకు నీ ఊసెత్తాం. నువ్వు కనుక గెలిచేది ఉంటాయి, గెలిచి బట్ట కట్టేది ఉంటాయి, మళ్ళీ జనరల్ ఎన్నికలు వచ్చే వరకు నీ ఊసు కూడా ఎత్తావు, నీ పేరు కూడా ఎత్తాము. అంటే గణపూర్ ఎన్నికల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మరి కడియం శ్రీహరి గెలవరని మీరు అంటున్నారు. గెలిస్తే ఇప్పుడు చెప్పిన ఆయన గెలిస్తే మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వచ్చే వరకు ఆయన పేరు ఊసెత్తాము, ఆయన ఎక్కడ విమర్శించాము. ఓడిపోతే ఆయన మూటములే చదువుకొని పర్వతగిరికి పోవాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ మాకు ఒక మాట ఇచ్చిండు, కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టాలన్నాడు. మేము ఆడ చేసి రాజకీయ సమాధి కట్టి, ఆ సమాధి ఎక్కడ కడతామంటే పర్వతగిరిలో కడతాం, మేము ఇక్కడ కట్టాం. ఎందుకంటే మా గణపురంలో ఆయన హక్కుదారు కాదు, మా గణపురం ఆయనకు వలసవాది. సో కాబట్టి ఆయన పర్వతగిరి కాబట్టి ఆయన రాజకీయ సమాధి అక్కడనే కడతాం, ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తాం. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్ టికెట్ ఏ విధంగా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే మీకే ఇస్తారా? ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు తినబోతూ రుచేందుకు అనేక సార్లు కేసీఆర్ గారు స్వయంగా వచ్చినప్పుడు 3 నెలలనే ఎలక్షన్లు వస్తాయి, కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టాలి, రాజన్న ఎమ్మెల్యే కావాలి, రాజన్న అవుతున్నాడు అని చెప్పేసి వారు ప్రకటించారు. అనేక సందర్భంలో కేటీఆర్ గారు ప్రకటించిన హరీష్ ఈ రోజు నియోజకవర్గాన్ని పట్టుకొని నియోజకవర్గంలో కడియం శ్రీహరి వారానికి ఒక్కసారి తిరిగితే నేను వారానికి వారం రోజులు తిరుగుతున్నా. మా ఇద్దరి మధ్యలో నక్కకు నాగలోకం ఉన్నంతా కూడా ఓన్లీ నన్ను చూస్తేనే ఉచ్చు పడుతుందని చెప్పింది. ఎందుకు అనుకున్నాం? ఎవరైనా వేరే చూసి పడుతుందని అంటారా? మీరు కూడా ఏమన్నా అనగలరా? పలానా చూసి నాకు పడుతుందని? ఓన్లీ రాజన్న చూస్తే పడుతుందని ఎవరన్నా అంటారు, కానీ ఇంకో వాళ్ళని చూసి పడుతున్నా. ఆ పేర్లు కూడా ఉన్నాయి. అట్లాంటివి ఏమన్నా అనేక త్యాగాలు చేసి ఈ స్థాయికి వచ్చినాం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదొక త్యాగం, ఉప ముఖ్యమంత్రి పోతే అదొక త్యాగం, 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఇద్దరిని గెలిపిమని చెప్తే మళ్ళీ వాళ్ళని గెలిపించే జనగాం గన్పూర్ గెలిపించే ప్రయత్నం, ఎంపీ ఎన్నికల్లో నువ్వు ఎంపీ టికెట్ ఇవ్వకుండా నువ్వు స్టార్ క్యాంపెయిన్ ఉండాలంటే స్టార్ క్యాంపెయిన్ నుండి మన ప్రయత్నం మనం చేసినాం. ఇట్లా అనేక సార్లు త్యాగం చేస్తున్నాం. గణపురం నియోజకవర్గం కాదు, వరంగల్ కాదు, మొత్తం యావత్ తెలంగాణ ఇలా పేర్లు కూడా వినిపిస్తున్నాయి స్టేషన్ గన్పూర్ నుంచి. అసలు అంటే ఒకవేళ టికెట్ మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీ ఏ విధంగా స్పందిస్తారు? అక్కడ పేర్లు ఇవ్వండి, అసలు ఒక్క పేరు కూడా లేదు అక్కడ. ఎందుకంటే అధినాయకుడే పేరు చెప్పి మాట్లాడిన తర్వాత ఇంకా 2 పేరు 3 పేరు ఎట్లుంటది? సో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా టికెట్ ఎక్కడ వచ్చాది. బీఆర్ఎస్ పార్టీ ఉండా, బీజేపీ నుంచి ఎలా, సిపిఐ సిపిఎం నుంచి ఎలా, మన మొనార్క్ కాదు కదా, అందరు ఉండాలి.
అందట్లో మనం గెలవాలి, అంతే లక్ష్యం. నేను ఒక్కనే ఉండాలి, మెల్లగా నడుచుకుంటా 10 మంది రన్నింగ్ లో ఉండాలి, అందుట్లో ఫస్ట్ రావాలి, అదే మొదటి నుండి నన్ను ఇచ్చాను. ఇది తడికొండ రాజయ్య గారు చెప్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా పోటీ చేసేది నేనే అని, గెలుపు కూడా నాదే అంటూ వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకుని మాట్లాడారు. అదే విధంగా ఇలాంటి అభివృద్ధి పనులు అయితే స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పనులు నేను పాలు పంచుకున్నాను. ఇకపైన కూడా నేను స్టేషన్ గన్పూర్ యొక్క అభివృద్ధికి పాల్పడతాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నాకు టికెట్ వస్తుంది, నేనే గెలుపొందుతాను. కడియం శ్రీహరి కనీసం డిపాజిట్ కూడా ఉండబోదంటూ వారైతే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనిష్, CNN న్యూస్ వరంగల్.